హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి 5 డిమాండ్లో రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి కేటాయించాలని చెప్పడం జరిగింది. దాని గురించి తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని చూస్తే నవ్వొస్తుంది. అంటే వీళ్ళని తప్పట్టడానికి లేదు, ఎందుకంటే వీళ్ళకి నెలకి 20,000 25,000 పార్టీ దగ్గర నుంచి ఫండ్ వస్తుంది కాబట్టి దాని తగ్గట్టు వీళ్ళు సోషల్ మీడియా మెయింటైన్ చేయాలి. తప్పదు, పాపం వీళ్ళకి కూడా తెలుసు తప్పదు కాకపోతే గత్యంతరం ఉండదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పైనుంచి ఆదేశాలు ఏవొస్తే వాటి ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. అయితే సరే, ప్రజలకి వివరించాలి, ప్రజలకి విషయం తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ 1000 ఎకరాల భూములకు సంబంధించి ఆ 1000 ఎకరాల భూములు తను అడిగింది బీసీ కులాలకి పంచిపెట్టమని, లేకపోతే రామచంద్ర యాదవ్కి పంచిపెట్టమని కాదు. బీసీలకి భూమిని బ్యాంకుగా ఉంచమని. రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ ఏదైతే ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆ ప్రాంతంలో విద్య కోసం రావచ్చు, లేకపోతే ఉపాధి కోచింగ్ కోసం రావచ్చు, లేకపోతే హాస్టల్స్ లాంటి నిర్మాణం జరగటానికి కావచ్చు. ఇలాంటివి ఈ సామాజిక వర్గాలకు సంబంధించి ఉమ్మడి అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటి అవసరాల నిమిత్తం కట్టడాలు నిర్మించి వాళ్ళకి అందులో సదుపాయాలు కల్పిస్తే అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే హాస్టల్ సదుపాయం ఉంటే వాళ్ళకి బాసటగా ఉంటుంది. చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ ఖర్చుతో హాస్టల్ ఉంటే వారికి బాసటగా ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్లకు వస్తే వారికి కూడా బాసటగా ఉంటుంది. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చెప్తున్నారు కదా, అమరావతిని మేము తీర్చిదిద్దుతాం ప్రపంచ స్థాయిలోని. మరి ప్రపంచ స్థాయిలో మీరు తీర్చిదిద్దినప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో మా పేద బీసీ సామాజిక వర్గాలలో అక్కడ ఉండగలరా? అక్కడికి అడుగు పెట్టగలరా? మీరు అసలు ప్రపంచ స్థాయి సింగపూర్ స్థాయిలో నిర్మాణం చేస్తే మా బోటోళ్ళు అక్కడ ఉండలేం కదండి. అందుకోసం ఆయన చదువు కోసమో, విద్య కోసమో, ఉపాధి కోసమో, లేకపోతే హాస్టల్స్ నిర్మించాల్సి వస్తే, లేకపోతే ఏదైనా కాలేజీలు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ భూమిని వాడుకొని వాళ్ళకి వసతులు కల్పించడానికి ఉపయోగపడుతుందని ఇమ్మన్నాడు తప్పితే ఆయన వ్యాపారం చేసుకోమనో, లేకపోతే బీసీలు వ్యాపారం చేస్తారనో ఆయన ఇవ్వలా. ఆయన అడగట్లేదు. ఆ మాత్రం అవగాహన లేకుండా పాపం మా బీసీ బిడ్డలే ఉన్నారు ఇందులో, ఈ సోషల్ మీడియాలో. పాపం మా బిడ్డలే. వాళ్ళు నేను తప్పుపట్టట్లా. మీరు పెట్టండి పోస్టులు, ఇలా పెడితేనే వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో అన్న మీకు జీవనం గడుపుద్ది. మనకు అదే కదా ఆధారం. మనకు ఆ హక్కులు అవసరం లేదు. మనకి వాళ్ళు ఏదో చిల్లరగా 10,000 5,000 నెలకిస్తే వాటిని పట్టుకొని మన బతుకులు ఇడ్చుకుంటూ పోదాం. అందుకనే టీడీపీ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులందరికీ వివరిస్తున్నా, ఆయన 1000 ఎకరాల భూమి అడిగేది ఆయన సొంత అవసరాల కోసం కాదు. ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్య, ఉపాధి, వైద్యానికి సంబంధించినటువంటి వచ్చిన వ్యక్తులు వాళ్ళ అవసరాల దృష్ట్యా అక్కడ హాస్టల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు నిర్మాణం జరిగితే అందులో ఉండటానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదు. బీసీల్లో దాదాపు 130 కులాల దాకా ఉన్నాయి. 1000 ఎకరాలంటే ఎంత వస్తుంది ఒక్కొక్క సామాజిక వర్గానికి? సామాజిక వర్గాల ప్రకారం కేటాయిస్తే 10 ఎకరాలు వస్తుంది. 10 ఎకరాల్లో ఎన్ని భవనాలు నిర్మించగలరు? ఇదేమన్నా గొంతెమ్మ కోరిక కాదు కదా. ఆలోచించండి సోషల్ మీడియా మిత్రులారా. మీరు రామచంద్ర యాదవ్ గారిని ట్రోల్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు తప్పితే ప్రజల దృష్టిలో మీకు మీరే అబాస్ పాలవుతున్నారు అన్నది గుర్తు పెట్టుకోండి. రెండోది, ఇంకొక అతను అడిగాడు, ఒక వాల్యుబుల్ క్వశ్చన్ అడిగాడు. 1000 ఎకరాలు తీసుకుపోతే రాజధాని ప్రాంతంలో ఆయనే భూమి తీసుకొని ఉపాధి కల్పించవచ్చు కదా అని. ఒక గొప్ప నాయకుడు లక్షణం ఏంటంటే, నేను ఉపాధి కల్పించడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉపాధి కల్పించగలిగితే బీసీ సామాజిక వర్గాలకు మొత్తం మేలు జరుగుద్ది. నేను ఉపాధి కల్పిస్తే, నేను ఒక ఇండస్ట్రీ పెడితే ఎంతమందికి ఉపాధి కల్పించగలను? అతను ఉపాధి కల్పించగలంటే ఒక 100 మందికి 200 మందికి కల్పించగలడు. 2-3 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలకి 100-200 మందికి ఉపాధి కల్పిస్తే సరిపోతుందా? అదే బీసీలు అందరికీ ప్రభుత్వం ద్వారా ఉపాధి వస్తే అందరూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తారు అన్నది అతని ఆలోచన. ఈ మాత్రం అవగాహన లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎలా భయ్యా? పొలం పని చేసుకుని పేడెత్తుకుని వ్యవసాయం చేసే మాకే కొద్దిపాటి అవగాహన ఉందే. మీరు సోషల్ మీడియాలో ఉండాలంటే మేధావులు, చదువుకున్నోళ్ళు, గొప్పోళ్ళు, రాజకీయ పరిణితున్నోళ్ళు మీరే ఇలా మాట్లాడటం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పేసి తెలియపరుస్తూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.